చెన్నైకి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ జార్జి అబ్రహాం మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు. కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కాకూడదు అనే ఉద్దేశంతో ఆయన తన ఫౌండేషన్ ద్వారా గత 33 ఏళ్లలో ఏకంగా 9.4 లక్షలకు పైగా ఉచిత సబ్సిడీ డయాలసిస్ సెషన్లు అందించారు. పేదరికం కారణంగా చికిత్సకు దూరమయ్యే ఎందరో రోగులకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా భరోసా ఇస్తున్నారు. కిడ్నీ మార్పిడి అనంతరం వాడే యాంటీ రిజెక్షన్ మందుల ఖర్చు పేదలకు భారంగా మారుతోందని డాక్టర్ అబ్రహాం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కిడ్నీ మార్పిడి ఖర్చులను తగ్గించేలా ఆయన వినూత్న నమూనాను అమలు చేస్తున్నారు. అలాగే ఇంటి వద్దే చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్ను ప్రోత్సహిస్తూ రోగుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నారు. కిడ్నీ మార్పిడి వైద్యంలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ దేశంలోని ప్రతి కిడ్నీ వైఫల్య రోగికి మార్పిడి చేయడం సాధ్యం కాదని డాక్టర్ అబ్రహాం స్పష్టం చేస్తున్నారు. డయాలసిస్పై ఉన్న ప్రతి రోగికి కిడ్నీ మార్పిడి చేయలేం. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ ఇది సాధ్యం కాదని ఆయన అన్నారు. అందువల్ల కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడుతున్నారు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే వరకు వేచి చూడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే ముందస్తు స్క్రీనింగ్ జరగాలని ఆయన సూచిస్తున్నారు. పంచాయతీ స్థాయిలోనే సాధారణ రక్త, మూత్ర పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధులను తొలి దశలోనే గుర్తించవచ్చని చెబుతున్నారు. యువతలో వ్యాధులు పెరగటానికి వైద్య పరీక్షలు మెరుగుపడటమే ప్రధాన కారణమని, ముందస్తు అవగాహనే శ్రీరామ రక్ష అని ఆయన స్పష్టం చేస్తున్నారు.